హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డిఎస్సి పైన నిన్న కోర్టులో జరిగిన విషయాలు ఏంటి అనేది ఈరోజు పేపర్లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ చూడండి, హెచ్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్లు జారీ చేయవద్దని వాక్య వివరాలను సమర్పించేందుకు సమయం కావాలని ఏజీ అభ్యర్థన. అది ఇక్కడ చూడండి, విచారణ నేటికి వాయిదా అనమాట. సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన భర్తీ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి బీఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. ఒకానొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్ టికెట్లు జారీ చేయదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని అభ్యర్థించారు. హాల్ టికెట్లను ఈ నెల 22 నుంచి జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఉన్న లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసింది ఈ నెల విచారణను ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు అడగడం వల్ల సో ఏదో టైం అడిగారు. సో దానికోసం అనేసి మనకి విచారణను మళ్ళీ ఈ రోజుకి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో ఇంక చూసుకున్నట్లయితే ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేస్తుంది. సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో హెచ్జిటి పోస్టుల భర్తీకి బీఈడి డిగ్రీ చేసిన వారిని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా జట్టిపాలెంకి చెందిన బొక్వా గోవర్ధన్ నాయక్ మరో నలుగురు డిఈడి అభ్యర్థులు హైకోర్టులో వాద్యం వేసిన విషయం ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ మరో వాద్యం వేశారన్నమాట. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. బీఈడి అభ్యర్థులను అనుమతించిన విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సిటిఎల్కు ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పడం జరిగింది. సో హెచ్జిటీలు 1 నుంచి 5వ తరగతి బోధన చేస్తారని చెప్పడం జరిగింది. సో అలాగే డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించడం సబబని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్జిటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులను అనుమతిస్తుందన్నారు. ఈ ప్రక్రియను నిలువరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తెచ్చామన్నారు. 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక విద్యలో పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ నేపథ్యంలో బోధనకు బీఈడి, డిఈడి అభ్యర్థులు అవసరమన్నారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటిస్షిప్ కింద 2 ఏళ్ల శిక్షణ ఉంటుందన్నారు. దీంతో హెచ్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసిందే ఉన్నత విద్యా పాఠశాలతో పాటు వీళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఏమేమో చెప్తారు వీళ్ళు, బట్ అవంతా జరగాలి కదా. ఇక చూసుకున్నట్టయితే 6 నెలల బ్రిడ్జ్ కోర్సుగానే ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకవైపు శిక్షణ, మరోవైపు బోధన ఏ విధంగా సాధ్యం ధర్మాసనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ధర్మాసనం స్పందిస్తూ టీచర్లుగా ఎంపికైన ప్రక్రియ ముగిశాక వారికి శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించమని పేర్కొంది. ఒకవైపు శిక్షణ, మరోవైపు పిల్లలకు బోధన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది. నోటిఫికేషన్పై స్టే ఇస్తామని హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది. సో ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకుని వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. సో ఇదే కానీ జరిగిందంటే ఇంకొక కేసు వేయమన్నమాట. ఏదైతే జీవో నంబర్ 117 ఉందో దానికి సంబంధించి మన వాళ్ళు అయితే ఊరికే ఉండరు. ఖచ్చితంగా ఇంకో కేసు వేసి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారో 1 to 5th క్లాస్ లోపల వీళ్ళందరినీ కూడా మళ్ళీ హై స్కూల్కి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి 22న జనరల్ సెక్రటరియట్ సిడబ్ల్యూటీసీ ప్రత్యేక ఆహ్వానితులు రుద్రరాజ్ అనమాట. సో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి మనోళ్ళు చాలా బాగా విసిగిపోయారనమాట. సో 22న వీళ్ళందరూ కూడా రేపటి రోజున ఖచ్చితంగా జనరల్ సెక్రటరియట్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ గోయింగ్ ఆన్.